newer one, whom he sanctified and ordained, received a call to call so many people to the world of true word, to inspire people towards the complete understanding and fulfilling of the word of God. God bless the one with ministry. The one is Dr. Samson Santhosh. It's a unique call to preach and teach the word in its fullness. You have to believe whatever that has been written down in the book of Bible. ఈ జీవగ్రంథమైన బైబిల్లో ఏది రాయబడి ఉన్నా అదంతా కూడా నువ్వు నమ్మాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Your job is to believe in God the Father. Your job is to believe in Jesus Christ. Your job is to believe in the Holy Spirit God. Your job is to believe the promises of God. Your job is to believe in the blessings of God. You have to believe. Salvation means it is a relationship with the Almighty God. దేవాతి దేవునితో నీకు సంబంధ బాంధవ్యం ఉంది. హల్లెలూయా. Understanding and practicing the word of God. By understanding the fullness of the word of God. Samson Santhosh Ministries. By the will of God presenting you the word fullness, to fulfill the call, to fulfill the word. దేవుని యొక్క ఈ ప్రణాళికను బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి మనమంతా కూడా సన్నుతించాలి. ఆశ ఉందా? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాలని కోరుకుంటున్నాడు, ఏ ఉద్దేశాలు నా పట్ల అయినా బయలుపరచాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. నాకేది అయినా తెలియపరచాలని కోరుకుంటున్నాడు. ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, నువ్వు నాకు మొరపెడతావు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని, నువ్వు గ్రహించగలే, నీకు ఆల్రెడీ తెలిసి ఉన్నా అని లేదు వాక్యంలో, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తాను. ఇప్పటి వరకు నీవు కని విని ఎరుగినటువంటి గూఢమైన సంగతులను, సత్యాలను, రహస్యాలను, మర్మాలను దేవుడు నీకు తెలియపరుస్తాను అని వాగ్దానం చేశాడు. ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనంలో. ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో వారందరూ కూడా ఆ సత్యాలను, ఆ రహస్యాలను, ఆ మర్మాలను పొందుకుంటారు. దేవుని వాక్యము అందరికీ సమానమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంటేరియన్స్కి మాత్రమేనా? పెద్ద పెద్ద నాయకులకు మాత్రమేనా? లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుందాము, ప్రభుత్వాన్ని, మన దేశ ప్రభుత్వాన్ని అడిగామనుకో, ఏమని సమాధానం చెప్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరికీ అని చెప్తుంది కదా. అందరికీ కూడా ఈ ప్రభుత్వం లేదంటే ఈ దేశంలో ఉన్న ఈ పరిపాలన అందరి పట్ల సమానంగా జరుగుతుంది అని. దేవుని వాక్యము దేవుడు కొంతమందికి ఇవ్వలేదంట, పెద్ద పెద్ద నాయకులకు మాత్రమే ఇవ్వలేదంట. ఏదో కొంతమందికి తెలియపరుద్దాము, ఇక మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం ఇద్దామని అనుకోవట్లేదంట. దేవుడు బైబిల్ని ఇచ్చి, బైబిల్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రపంచమంతా ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వారందరి చెంతకు చేర్చాలని ఆశపడ్డాడు. బైబిల్ అంటే బైబిల్ పట్టుకోగానే దేవుని జ్ఞానము, అందులో ఉన్న వాక్యము, అందులో ఉన్న మర్మములు, దేవుని యొక్క ఉద్దేశములు మానవులోనికి వచ్చేవు. బైబిల్ అన్నది కేవలం భౌతికమైన ఒక పుస్తకం మాత్రమే. అయితే అందులో వ్రాయబడి ఉన్న వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించినప్పుడు, అందులో ఉన్న లోతైన విషయాలను మనం తెలుసుకోవాలని ఆశపడినప్పుడు మాత్రమే ఎవరికైనా సరే అది గోచరం అవుతుంది, అనగా విప్పబడుతుంది. దేవుడు మనతో మాట్లాడతాడు,
వాని జీవితంలో గూఢమైన సంగతులను ఇప్పటి వరకు వాడు వినని సంగతులను దేవుడు వాడికి వినిపిస్తాను అని వాగ్దానం చేశాడు. సో దేవుని వాక్యం అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ తారతమ్యం ఏం లేదు. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎంత కావాలంటే అంత తెలుసుకోవచ్చు. క్రైస్తవ జీవితం లేదంటే విశ్వాస జీవితంలో దేవుడు ఎంచిన బలమైన పునాదులు వేసుకోవాలి. ఆ పునాది దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యము దేవుడు అనుకున్న ఉద్దేశానుసారంగా ఉందా? దేవుని వాక్యం ఉంది. అందరూ దేవుని వాక్యమే చదువుతారు. అయితే ఆ దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని ఫాలో అవుతుండగా కరెక్ట్గా దేవుడు ఏదైతే అనుకున్నాడో దాన్ని మాత్రమే ఫాలో అవుతూ ఉన్నారా? ఎంతమంది అలాగా ఫాలో అవుతూ ఉన్నారు అన్నది ఒక్కసారి మనం ఆలోచిస్తే 80 నుండి 90% వరకు ఫాలో అవ్వట్లేదు అనే చెప్పుకోవాలి. దేవుడు ఏ ఉద్దేశముతో అయితే తన వాక్కును లేదంటే తన వాక్యాలను జీవగ్రంథమైన బైబిల్లో క్రోడీకరించి అనుగ్రహించడం జరిగిందో ఆ ఉద్దేశాలను దాదాపు 80 నుండి 90% వరకు క్రైస్తవులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇందుకు అనేకమైన కారణాలు ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు వాక్యము ఒకనికి గ్రహింపునకు రాదు, ఒకడెందుకు వాక్యాన్ని గ్రహించలేడు అన్నదానికి ఒక కారణం ఉంది. ఇలాగూ అనేకమైన కారణాలు ఉన్నాయి. అయితే ఈ కారణాలన్నీ మానవుని సైడ్ నుండి ఉండొచ్చేమో. ఈ కారణాలన్నీ మానవుడిని ఒకవేళ దేవుడు అడిగితే ఈ కారణాలన్నీ చెప్పొచ్చేమో. అయితే దేవుని నుండి దేవుడు ఏమనుకుంటున్నాడో ఒకసారి మనము వినాలి. దేవుడు అనుకుంటున్నాడు, నేను అనుగ్రహించిన వాక్యము, జీవగ్రంథంలో ప్రతి లేఖనము నేను అనుకుంటున్నట్లుగా వాటిని గ్రహించాలి. ఏ విధంగా అయితే నేను బైబిల్లో ప్రతి వాక్యాన్ని అనుగ్రహించానో, ఏ ఉద్దేశాలతో అయితే వాక్యాన్ని అనుగ్రహించానో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఆ విధంగానే వాక్యాన్ని ధ్యానించినప్పుడు వారి జీవితంలో గొప్ప మేలులు ఉపకారములు పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, దేవుని వాక్యం మనకి ఏమేమి ఇస్తుంది? ఆశీర్వాదాలు ఇస్తుందా? జ్ఞానం ఇస్తుందా? వివేచన ఇస్తుందా? విశ్వాసం ఇస్తుందా? నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మన జీవితానికి వెలుగు దేవుని వాక్యమే. మన త్రోవకు వెలుగు దేవుని వాక్యమే. అందులో గొప్ప మర్మం ఉంది. దావీదు అన్న లేఖనము దేని గురించి చెప్తూ ఉందంటే, ఒకని జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే, ఒకని జీవితంలో దేవుని చిత్తం ఫుల్ఫిల్ కావాలి అంటే దేవుని వాక్యం లేకుండా దేవుని చిత్తం నెరవేర్చబడదు. మనమందరూ ఉన్నాం, మనమందరూ రక్షణ పొంది ఉన్నాం. రక్షణ పొందిన మనమంతా దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలని, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి ఉంటారు. అయితే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని గనక ఫాలో అవ్వకపోతే, దేవుని వాక్యమే మన పాదములకు దీపముగా పెట్టుకోకపోతే, మన త్రోవ అంటే దేవుని చిత్తం తెలిసింది కానీ దాన్ని ఎలాగ నెరవేర్చాలి? చాలా మంది అనుకుంటారు దేవుని చిత్తం నాకు తెలుసు, అయితే ఇలా చేయాలి అని నేను అనుకుంటూ ఉన్నాను, ఈ విధంగా వెళ్ళాలి, దేవుని యొక్క పని ఈ విధంగా తుదముట్టించాలి అని నేను అనుకుంటూ ఉన్నాను అని అనుకుంటారు. అలా కాదు. దేవుని చిత్తము నెరవేర్చాలని నీకు ఆశ ఉన్నా కూడా ఆ దేవుని చిత్తము దేవుని మార్గములలోనే నెరవేర్చడానికి ఆశపడుతున్నావా? ఇది క్వశ్చన్ మార్క్. దేవుని చిత్తము నెరవేర్చాలని నాకు ఆశ ఉండొచ్చు, కానీ ఆ దేవుని చిత్తాన్ని నా సొంత మార్గాలతో నా సొంత ప్లాన్స్ వేసుకొని నేను నెరవేర్చకూడదు. అక్కడ కూడా దేవుడే ఉండాలి, అక్కడ కూడా దేవుణ్ణి మనం ఆహ్వానించాలి, దేవుడే మనకు మార్గాలు వేస్తాడంట. ఇది మన దేవుని యొక్క గొప్పతనం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కదా. మన దేవుణ్ణి చాలామంది మతపరమైన క్రైస్తవులు గొప్పవాడు కాకుండా ఉండులాగానే మూసిపెట్టేశారు. ఇప్పుడు మనమైనా సరే సత్యాన్ని తెలుసుకొని
ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గొప్ప స్వభావాన్ని, ప్రేమ ఆ స్వరూపి అయిన మన దేవాతి దేవుణ్ణి, కృపాసత్య సంపూర్ణుడైన మన దేవుణ్ణి మనము ప్రపంచానికి ఆయన ఎంత గొప్పవాడు పరిచయం చేయాలి. సత్యం నిజంగా కావాలని ఆశపడేవాడు స్వతంత్రుడుగా అవుతాడు. స్వతంత్రుడుగా అవడం మాత్రమే కాదు, వాడు ఇంకొకరిని వెలిగించడానికి ఆశపడతాడు నాలాగా. హల్లెలూయా. అర్థమవుతుందా? నేనే సత్యాలు అయితే తెలుసుకోవడం జరిగిందో నేను అనేక మందికి పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టే దేవుడు ఇలాగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సత్యం ఎక్కడుంటే అక్కడ రక్షణ ఉంటుంది. సత్యాన్ని మీరు తెలుసుకోండి. వాక్యంలో ఉన్న సత్యము గొప్పది. సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనము గొప్పవారు అవుతాం, రక్షణ పొందుతాం, మేలు పొందుతాం, ఉపకారాలు పొందుతాం. ఒక చిన్న సత్యం చెప్పేదా? వాక్యంలో ఉన్న సత్యం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అంటే తన దయా సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. ఈ వాక్యము చాలా చాలా ఇష్టము, ఇది నాకు నచ్చిన వాక్యము అని అందరూ కూడా చెప్పగలరు. సో చాలామంది అనుకుంటారు ఈ వాక్యం చదివినప్పుడల్లా ఏమనుకుంటారు? నిజంగా ఈ వాక్యము నా ఫేవరెట్. ఎందుకంటే సమస్తము కూడా సమకూడి, అంటే అది ఏం చెప్తుందంటే ఒకవేళ నెగిటివ్ జరిగినా కూడా మనకు అది సమకూడి మేలు మాత్రమే జరుగుతుంది. ఏదైనా మన జీవితంలో సాతానుడు ఒక భయంకరమైన విపత్తును, లేదు అంటే ఇక ఏదైనా సరే అటాక్ని తీసుకురావాలనుకుంటున్నా సరే అది మనకు మేలు కలిగేలాగున అది కన్వర్ట్ అయ్యి మన జీవితంలో జరుగుతుంది అని కావచ్చు. లేదు అంటే విశ్వాసిగా ఉన్నవారు, క్రైస్తవులుగా ఉన్నవారు ఎవరైనా సరే ఆ వాక్యాన్ని నమ్మితే, ఆ వాక్యాన్ని నమ్మడం ద్వారా వారి జీవితంలో సమస్తము, అంతేనా అక్కడ ఉండేది? సమస్తము ఉందా? సమస్తము అది మారి మన జీవితంలో మేలుగా జరుగుతుంది. ఓకే, మేలుగానే జరుగుతుంది. మన దేవుడు తారతమ్యములు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, చిన్న పెద్ద అని లేకుండా, చాలా సీనియర్స్ వీళ్ళు, చాలా చాలా కాలం నుండి నాకు సేవ చేస్తున్నారు, వీళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చారు వీళ్ళు అని లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తూ అందరి పట్ల ఒకే కృపను విస్తరింపచేసి మనలందరినీ ముందుకు నడిపిస్తున్న దేవుడు. కాబట్టి సరే, అందరికీ కూడా మేలు సమకూడి జరుగులాగా చేయగలిగిన దేవుడే మన దేవుడు. ఓకే, వండర్ఫుల్, కరెక్టే. అయితే అది దేనితో సంబంధం లేకుండా అది మన జీవితంలో జరుగుతుంది అని ఎవరైనా నమ్మగలిగితే అది రాంగ్. అక్కడ దేవుడు పైన లింక్ పెట్టాడు రెండిటితో. ఏం లింక్ అది? తన్ను ప్రేమించు వారికి తన దయా సంకల్పము. సంకల్పము అంటే చిత్తము. తన దయా సంకల్పము చెప్పున పిలువబడిన వారికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, రోగము నాకు వచ్చిందంటే ఇది దేవుడు నా జీవితంలో తీసుకొచ్చాడు, ఈ రోగం ద్వారా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని నా జీవితంలో తీసుకురావాలనుకుంటున్నాడు, ఈ రోగం ద్వారా దేవుడు నాకు ఒక గుణపాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు అని అనుకొని ఈ రోమీయులు 8:29 వచనాన్ని ధ్యానిస్తూ గట్టిగా పట్టుకొని, ప్రభువా నాకు ప్రతిదీ కూడా సమకూర్చబడి మేలు కలగాలి, సమస్తము నాకు మేలు కలగాలి అని గనక ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి అలాగ ఆశిస్తే తన జీవితంలో సున్నా, ఏం మేలు కూడా జరగదంట. ఎందుకు? సరే, ఆ వ్యక్తి చాలా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని కూడా అనుకుందాం, ఆయన కూడా సున్నా అంట. ఎందుకు? అక్కడ 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ వాగ్దానము ఒకని జీవితంలో నెరవేర్చబడాలి అంటే రోమీయులు 8:29 28వ అధ్యాయము 28 వర్స్
ఒకని జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా ఆయన చిత్తము ప్రకారము జీవించాలి. లేదు అంటే ఆయన చిత్తము ఏదేదో దాన్ని నమ్మాలి. మరి దేవుని చిత్తం ఏంటి? రోగం పెట్టడం దేవుని చిత్తం కాదు. రోగం ద్వారా ఒక పాఠం నేర్పించడం దేవుని చిత్తం కాదు. రోగం ద్వారా ఆశీర్వాదాన్ని తీసుకురావడం అన్నది అసలు ఆయన తలంపు కానే కాదు. అదంతా కూడా మనుషులు క్రియేట్ చేసిన ప్రసంగాలు అవి. దేవుని యొక్క వాక్య ఆధారాలు పునాదులు లేని ఈ ప్రసంగాలు. ఇది దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి ఆ వ్యక్తి ఎంత ప్రేమించినా ప్రేమించడం ద్వారా జరిగేవి జరుగుతాయేమో, కానీ ఆ వాగ్దానము వాని జీవితంలో నెరవేర్చబడదు. ఎందుకు అంటే దేవుని చిత్తం లేదు కాబట్టి. ఐ వర్ హీల్డ్ ఫ్రమ్ ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్. ఆయన గాయముల చేత నేను స్వస్థతను పొందుతాను 2024లో అనుందా వాక్యంలో? లేదు. ఆయన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని అని నమ్మాలి. ఎందుకంటే వాక్యం అంతే చెప్తుంది. ఆయన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇంగ్లీష్లో అందుకే ఉంటుంది యూ హ్యావ్ బీన్, లేదంటే యూ హ్యాత్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. HATH, హ్యాత్ అంటే హ్యాజ్ అని అర్థం. అంటే జరిగిపోయింది. మనం స్వస్థత నొందడం అన్నది జరిగిపోయింది. ఇంట్లో అయితే అని మనం చేసుకుని తినాలి. హోటల్లో అయితే హోటల్లో జస్ట్ రిసీవ్ చేసుకుంటాం, బిల్ పే చేస్తాము, రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి డిఫరెన్స్ ఉందా? సో మనము మన స్వస్థత కొరకు, ఆశీర్వాదం కొరకు, ఇంకేదైనా మేలు కొరకు, దేవుని చిత్తంలో ఉన్న దేనికోసమైనా సరే మనము మన జీవితం అంతా పడి దొర్లాడి ప్రయత్నించి వెయిట్ చేయవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు మన కోసం సమస్తము ముందుగానే భూమిపైన ఆయన ఉన్నప్పుడే చేసేశాడు. చేసెను అని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులు 1:3 గనక చూస్తే ఆయన పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి, యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారందరికీ పరలోక సమస్తమైన ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యాంప్లిఫైడ్ బైబిల్ వర్షన్లో గనక చూస్తే ఆత్మ సంబంధమైన మరియు భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అని ఉంటుంది. సో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదములు కూడా దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ ఆశీర్వాదాల కోసము ప్రత్యేకమైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేయవలసిన అవసరం లేదు. ఆశీర్వాదము సిద్ధముగా ఉంది. యు బిలీవ్ అండ్ యు రిసీవ్. నీవు విశ్వసించి వాటిని పొందుకోవాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. స్వస్థత కోసము ప్రత్యేకమైన ప్రార్థనలు, అభిషేక తైలము, అఫ్కోర్స్ విశ్వాసం లేని వాళ్ళ కోసం అవన్నీ కూడా ఉండొచ్చు. అయితే నీవు విశ్వసించి స్వస్థతను పొందుకోవచ్చు. నీవు విశ్వసించి ఏ మేలైనా పొందుకోవచ్చు. ఇదే చెప్తుంది రోమీలకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు 8వ అధ్యాయము, రోమీలు 8వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైతే దేవాతి దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నారు. ఫస్ట్ ఆయన చిత్తానుసారంగా నడవాలి అంటే ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాతే దాన్ని మనము వెంబడించగలము. తర్వాత వస్తుంది నెరవేర్చడం అన్నది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము ఏమంటుంది? మొదట మనం దేవుని ప్రేమిస్తూ ఉంటే, మీరు రాంగ్ అని నేను చెప్పట్లేదు, సత్యం, వాక్యంలో ఉన్న సత్యం ఎలా ఉంటుందో నేను మీకు విశదీకరిస్తూ ఉన్నాను. దేవుణ్ణి ప్రేమిస్తూ, మన దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఆయన చిత్తానుసారంగా
పిలువబడ్డారు కానీ జీవిస్తూ ఉన్నారా? ఆయన చిత్తానుసారంగా పిలువబడ్డము మాత్రమే సరిపోదు, మన ఆత్మీయ జీవితంలో అది మనం నెరవేరుస్తూ ఉన్నామా? ఆయన చిత్తాన్ని వెంబడిస్తూ ఉన్నామా? ఆయన చిత్తాన్ని మనము చేస్తూ ఉన్నామా? తండ్రి యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి ఈ భూమిపైకి పంపిస్తే వెళ్తాను ప్రభువా, దేవా వెళ్తాను, ఈ భూమిపైకి నేను వెళ్తాను అని ఇక్కడికి వచ్చి ఆయనకి ఇష్టం వచ్చింది చేసి ఉండొచ్చు కదా. కానీ ఎక్కడ కూడా ఆయనకి ఇష్టమైంది ఏదో అది ఆయన చేయలేదు అని స్పష్టంగా క్రొత్త నిబంధన అంతా కూడా మనం చూడగలము. యేసుక్రీస్తు ఎక్కడ ఏది చేసినా సరే తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన చేశాడు. తండ్రి యొక్క హృదయం ఏదో దాన్ని ఎరిగి ఆయన చేశాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తండ్రి యొక్క నామాన్ని ఘనపరచాడు. తండ్రి చిత్తం ఏదో అది చేయడానికి నేను వచ్చాను, నా స్వచిత్తాన్ని నేను చేయడానికి రాలేదు అన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తే తండ్రి అయిన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. మనం కూడా యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ తీసుకొని, యేసుక్రీస్తు ఎంత గొప్పగా ఆయన జీవించాడో, ఎంత వండర్ఫుల్గా తండ్రిని ఆయన సంతృప్తి పరిచాడు, ఘనపరిచాడు, మహిమపరిచాడు, అది మనం చేయాలి అని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో కాబట్టి ఇలాగా దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. రోమీలు 8:28 క్లాసిక్ ఎగ్జాంపుల్. సర్వవానికి దేవుడ నీవే, నీ ఒకే ఒక కుమారుని బలిగా అర్పించావు. రక్షకుడు యేసునందు విశ్వాసముంచువాడు నశింపడు గాని నిత్య జీవము పొందును. ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే నీ శుభదినం, ఉత్సహించి నే పాడెదను. యేసుక్రీస్తు ఆత్మలా నేను నాను, క్రీస్తుని పోలికలో నా ఆత్మ ఉన్నది. యేసైన సృష్టికర్త, నేనాయన సొంతము. యేసైన ప్రభువు, నేనాయన సాక్షినై. నీ ప్రేమయందు నే నిలిచి ఉందును, నీ కృప వెంబడి కృపను నే అనుభవిస్తును. నీ ప్రేమయందు నే నిలిచి ఉందును, నీ కృప వెంబడి కృపను నే అనుభవిస్తును. నీ ప్రేమ ఆశీర్వాదము వలన ఒకడు ఐశ్వర్యవంతుడగును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు విశ్వాసిని వెంబడించు. లోకం వైపు నీవు చూడకు, లోక భోగాలు నీకు తృప్తినియ్యవు. మరణపు వలయం అపవాది నీకు వేసనే, నరకానికి వారసునిగా నిన్ను సిద్ధం చేసనే. అయ్యయ్యయ్యో వద్దు వద్దపవాదికి నీవు చోటు వద్దు, నిర్లక్ష్యముగా మోసపోకు. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. నా యేసునకే, నా యేసునకే. This is Samson Santosh Ministries.
understanding and practicing the Word of God. By understanding the fullness of the Word of God, we Samson Santhosh Ministries believe the true experience of the Word of God comes by the true knowledge of the Word of God, where it takes again the effort of fully understanding the Word. We Samson Santhosh Ministries believe the Word of God isn't script watch, rather an absolute spiritual significance to receive. The word fullness.